అలాంటి కటౌట్ పెట్టుకొని ఇలాంటి కాన్సెప్ట్తో సినిమా తీస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. హీర్ ఇస్ ద మినీ రివ్యూ ఆఫ్ రాజాసాబ్. బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఓకే సెకండ్ హాఫ్. మారుతి గారు హారర్ ఫ్యాంటసీ ప్లేస్లో హారర్ కామెడీ ట్రై చేయాల్సింది. స్టార్టింగ్ టైటిల్స్ పడేటప్పుడు ఆ బంగ్లా, ఆ బ్యాక్గ్రౌండ్ సెటప్ అంతా మంచి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తాయి. తర్వాత హీరో ఎంట్రీ చాలా ఆర్డినరీగా వెళ్ళిపోతుంది. కొన్ని చోట్ల ప్రభాస్ అనే డైలాగ్స్కి నవ్వులు తప్పితే ఫస్ట్ హాఫ్లో ఏది వర్కౌట్ అవ్వలేదు. అంతా కట్ పేస్ట్ స్క్రీన్ ప్లే, ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ బిగిన్స్ విత్ సమ్ ఇంట్రెస్టింగ్ సీన్స్, ఎస్పెషల్లీ బొమ్మన్ ఇరానీ వర్సెస్ సంజయ్ దత్ హిప్నటైజేషన్ సీన్ చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత అలా పడుతూ లేస్తూ వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ ఓకే. ప్రభాస్ అన్న ఒంటి చేత్తో సినిమా మొత్తాన్ని లాగాడు. హిజ్ ఎనర్జీ వాజ్ ఫెంటాస్టిక్. ఆ సైడ్ ట్రాక్ పట్టించే వెటకారం డైలాగ్స్ ఎక్సలెంట్. బట్ హీరోయిన్స్తో ఒక్క ట్రాక్ కూడా సింక్ అవ్వలేదు. టోటల్ ఆర్టిఫిషియల్ అనిపించింది. కామెడీ కూడా మ్యాక్స్ ప్రభాస్ అన్న వల్లనే. ఎమోషనల్ సీన్స్లో పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. కానీ సీన్లో బలం లేకపోతే అది కూడా కనెక్ట్ అవ్వదు. ఎస్పెషల్లీ బ్యాక్డ్రాప్ స్టోరీ బిగ్గెస్ట్ లెట్ డౌన్. ఇలాంటి స్టోరీస్కి అదే మెయిన్. చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కానీ ఇక్కడ సోగా చేశారు. అందుకే ఇంపాక్ట్ ఇవ్వలేదు. ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్. సాంగ్స్ లేకపోయినా పెద్ద ఫరక్ పడదు. తమనన్న బీజిఎం జస్ట్ యావరేజ్, విఎఫ్ఎక్స్ యావరేజ్. కానీ హీరో లుక్స్కి కూడా విఎఫ్ఎక్స్ ట్రై చేశారు. అలాంటివి ఈజీగా తెలిసిపోద్ది, కట్ చేయాల్సింది. సినిమాలో డల్ అయిన చోట ప్రభాస్ అన్న మ్యాక్స్ ట్రై చేశాడు లేపుదామని. బట్ ఇట్స్ డైరెక్టర్స్ వీక్ రైటింగ్ దట్ లెట్ డౌన్ ద కంప్లీట్ నరేషన్. ఓవరాల్గా చెప్పాలంటే ఫ్యాన్స్కి వన్ టైం వాచ్.